ఈ రోజు ఏంటబ్బా, ఈరోజు 31st కదా, మన ఫ్రెండ్స్ ఎవరో రాలేదేంటి? ఆగు, ఫోన్ చేసి చూద్దాం. గట్టిగా పార్టీ చేసుకుందాం ఈ రోజు అయితే. హలో హలో అఖిలు. హలో హలో మీరా ఈరోజు 31st మర్చిపోయారా? ఈసారి గట్టిగా పార్టీ చేసుకున్నాం కదా, ఈ రోజు కూడా చేసుకుందాం రండి. ఈసారి జనవరి 1st కి మన వాళ్ళు ఫుల్ గా తాగేసి బండి రేసింగ్ చేసి ఒక ఇష్యూ అయింది కదరా, అందువల్ల మా డాడీ వాళ్ళు జాగ్రత్తగా ఓహో, ఇంకా యాక్సిడెంట్ లోనే ఉన్నావా? ఏంట్రా, అది ఎప్పుడో జరిగింది, ఈ రోజు మళ్ళీ వస్తుందా ఏంటి? రా చేసుకోవచ్చు పార్టీ. మా అమ్మ వాళ్ళు జాగ్రత్తగా ఉన్నామన్నారు రా. నేను అదే వాళ్ళకి తెలిసిదేంట్రా, త్వరగా రా, టైం అయిపోతుంది. ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదు. అవును కదా, వాళ్ళకి ఫోన్ చేద్దాం. హలో రే సంజు. ఏంట్రా ఎలా ఉన్నావు? మర్చిపోయా, ఈ రోజు మర్చిపోయావేంట్రా? 31st కదా, బాగా పార్టీ చేసుకున్నాం కదా. నేను ముందుసారి జరిగిన దానికోసమే ఆలోచిస్తున్నాను. ఏరా పాత విషయాలు ఎందుకురా ఇప్పుడు? మర్చిపోలేకపోతున్నాను రా మామ. అది రే 2024 పాతది, 2025 వస్తుంది కదా, కొత్తగా చేంజ్ అవుతుంది కదరా. 2024 పోయింది, 2025 వస్తుందా? ఇది అంతేరా, క్యారీ ఆన్. సరే మామ, ఇంక మన కుర్రాళ్ళందరూ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. ఓకే వచ్చేరా మామ, నేను చూసుకుంటా కదా, ఎంజాయ్. ఓకే వచ్చేస్తున్నాను రా మామ, రెడీలో ఉండండి. మీరు ఎక్కడ ఉన్నారు? అరే ఇక్కడ రా, సూర్యగఢ్ షాప్ లో ఉన్నాను, వచ్చి త్వరగా, నేను చూసుకుంటా కదా. ఓకే రా, వచ్చేస్తున్నాను రా మామ. ఏంట్రా మామ? పార్టీ చేసుకోవచ్చు రారా. మంచిగా ఎంత తీసుకుందాం మనం? 2000 వేసుకోవచ్చురా. ఈ రోజు ముందుసారి బాగా చేసుకున్నాం, ఈసారి ఏమేమి తెచ్చుకోవచ్చురా? చికెన్ లెగ్ పీసులు, ఇంకా మందు, సిగరెట్లు, ఇవన్నీ చాలా తెచ్చుకోవచ్చురా. చికెన్ పకోడీ తెచ్చుకోవచ్చురా. నేను తీసుకొస్తాను అంతా, మీరు అంతలో ఎక్కడ ప్లేస్ బాగుందో అక్కడ సెట్ చేయండి రా. రే మామా, ఈ బాటిల్, ఫుల్ బాటిల్, ఇంకో మిక్చర్ పొట్లము, అగ్గిపెట్టి, సిగరెట్ గ్లాసులు అన్ని ఇచ్చారా. తీసుకో, మొత్తం ఎంత అయిందిరా మామ? సరేరా, మంచి ప్లేస్ అనుకోరా, బాగుండాలి ప్లేస్. దా. సదండ్రా మామ, ముత్తి ప్యాకెట్ ఎంత తీయండి రా. తెచ్చాడంటే అయిపోయిందా? కూర్చోండి. ఇదో కొట్టుకోవాలా? అరే ఆగండి చెప్పేస్తాను. మామ నేను సరే చెప్తాను. అయిపోయిందా? తీసుకోరా, తీసుకోరా.
కోళ్ళెట్టి పోయి నువ్వే కదా ఎదవా ఏంట్రా ఎదవల్లారా రోజు పరంకోలు దాహంగా ఉంది ఎవరన్నా మంచి నీళ్ళు ఇవ్వండి దాహం దాహం మన ప్లానింగ్ బట్టే వాడిని చంపేశాం. వాడు డబ్బులు తీసుకున్నాడని పార్టీ బాగా చేయలేదా, వాడికి దోల తీర్చాం. మనం ప్లానింగ్ బట్టి జరిగిందా వడ్రా తెదుగుడు. ఓ మా తెదుగుడా రే భర్త ఓటి అమ్మ రేటేదా రే రే ఇదా వాళ్ళు నన్ను కొట్టేశారు. ఎవరు రాదు వాళ్ళరా అయిపోయారా రా. ఏమైంది డాడీ, పార్టీకి వెళ్ళావా డాడీ? పార్టీకి వెళ్ళావా డాడీ? డాడీ ఇలాగ పార్టీలోకి వెళ్ళారు. దగ్గరండి మా అక్కగారు అలా ఆయనకి డబ్బులు దొంగ చూద్దాం. ఏమైందండి? 31st కి పార్టీ చేసుకున్నారండి, అందుకే కొట్టేశారండి. ఏంటి ఇన్ని డబ్బులా? కోమలకు పోయినట్టు కొట్టేశారు. పేషెంట్ చాలా సీరియస్ గా ఉంది, ఎంత దారుణంగా కొట్టేశారా? ఎంత డబ్బులు అయినా పర్లేదండి, మా ఓన్ కనపడండి మా ఫ్రెండ్. ఓకేనండి, నా ప్రయత్నం నేను చేస్తాను. 4 రోజులు మీరు వచ్చి చూసుకోవాలి జాగ్రత్తగా. వాటర్ ఇదమ్మా, ఇది పొద్దున్న అన్నం తినకముందు వేయాలి, ఇదేమో సాయంత్రం వేయాలి, ఇదేమో మధ్యాహ్నం 2 వేయాలి, నైట్ పడుకున్న తర్వాత. పార్టీ రోజు ఎంత గట్టి కూడా వేసుకుంటారా? ఈ మాయముడు 31st వచ్చాయి కానీ ఇలా కొట్టేసుకుంటే ఉన్నారు డాక్టర్ గారు. ఈ ముసల్ముండ కొడుక్కి పార్టీలు వచ్చాయంట తాడి పెద్ద. ఈ ముసల్మాన్ కొడుక్కి చెట్టు అంత అడిగాడు, పార్టీలు కావాలంట, ఇంకా ఉన్నాడు, ఇంకా పార్టీలు కావాలంట. అంత కొడుకు కూడా ఉన్నాడు. నువ్వే ఇప్పుడు అంతా అందరూ ఇలాగే తయారయ్యారు. ఫ్రెండ్స్, ఈరోజు మీరు 31st చేసుకుంటున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఎందుకంటే తెలుసా, మందు తాగడం చాలా మంచిది కాదు. శుభ్రంగా మీ ఫ్యామిలీతో ఇంటి దగ్గర శుభ్రంగా వండించుకుని ఫ్యామిలీతో ఆనందంగా ఉండడమే ఈ 31st. కానీ చాలళ్ళంట, పార్టీలంట,
తర్వాత పబ్బులంట తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ కొట్టుకోవడాలు కానీ ఇలాంటిది మహా విరుద్ధం. కాబట్టి మీరందరూ క్షేమంగా ఒక దగ్గర జరుపుకొని ఆనందంగా ఉంటారని మీ ఫ్యామిలీతో ఈ 31st జరుపుకుంటారని నాని విలేజ్ కలిసి నుంచి మీ నానిని, మీ అందరి క్షేమం, మన ఊరు క్షేమం, మన రాష్ట్ర క్షేమం, మన భవిష్యత్తు క్షేమం. అంతే కాబట్టి మంచిగా ఉండి మంచిగా తిని హ్యాపీ న్యూ ఇయర్కి అడ్వాన్స్గా 31st జరుపుకుంటారని కోరుకుంటూ మీ నానిని, మీ అభిమాని.